ఇలా వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పొడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొడి ఏంటో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పుట్నాల పప్పు లేదా తినే శనగపప్పు అని కూడా అనొచ్చండి. దీంతో మనం పొడిని చేసుకొని పెట్టుకొని ఇడ్లీలో కానీ అలాగే అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఏం లేదండి, చాలా ఈజీగా అయిపోయేది. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసుకొని వేపుకున్న తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఆ రెండు తీసేసాక కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకొని వేయించి దించేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేటప్పుడు చిన్నులపైన కూడా వేసి అలాగే సరిపడే సాల్ట్ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని తీసేసుకోవటమేనండి. అంతే. ఇది మనం కొద్ది రోజులు నిల్వ కూడా ఉంటుంది చేసి పెట్టుకుంటే. ఎప్పుడైనా మనకి కూరలు లేనప్పుడు అలాగ ముందుగా వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పుట్నాల పప్పుతోటి ఇదే కాదండి, స్వీట్ కూడా చేసుకోవచ్చు.